ద బుక్ ఆఫ్ చాప్టర్ Psalms 21 and verse 5. దేవుడు తన యొక్క వాగ్దానం ద్వారా నీకేం ప్రామిస్ చేస్తున్నారో, నీకేం ప్రమాణం చేసి దేవుడు మాట్లాడుతున్నారు ఈరోజు. దేవుడికి నిన్ను రక్షిస్తే ఏమొస్తుంది? దేవుడి యొక్క వాగ్దానం నీకుతో ఏం మాట్లాడుతున్నారు? దేవుడు తన యొక్క వాగ్దానం ద్వారా Psalms 21:5 ద్వారా నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. గొప్ప మహిమ అంటే ఏంటి మీకు తెలుసా? గౌరవ ప్రభావములను దేవునికి ధరింపచేయడం ఏంటి మీకు తెలుసా? రక్షణ ఏంటి? దేవుని యొక్క రక్షణ ఏంటి మీకు తెలుసా? ఇలా మీకు తెలియని వాటిని ఈ యొక్క వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నారు. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నప్పుడు, దేవుడు మిమ్మల్ని రక్షించినప్పుడు, ఈ వాగ్దానాన్ని మీరు చదివినప్పుడు, దాన్ని ధ్యానం చేసినప్పుడు, దేవుడు మీతో మాట్లాడినప్పుడు, నేను నిన్ను కాపాడుతాను, నిన్ను కాపాడినప్పుడు దేవుడికి మహిమ, గౌరవము, జ్ఞానం కలిగిన దేవుడు కాబట్టి నిన్ను కాపాడుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తండ్రి తన చంటి బిడ్డను కాపాడుకున్నట్టు దేవుడు కూడా తన యొక్క వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతూ నిన్ను కాపాడుకుంటారు నిత్యము. ఒక తండ్రి తన బిడ్డను కాపాడటంలో, పెంచి పోషించడంలో ఆ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కూడా పాలు పెరుగు అన్నీ ఫుడ్ అయినా కానీ ప్రతి విధమైనది ఇచ్చి ఎంతగా పెంచి పోషిస్తారో, పెద్ద పెరిగిన తర్వాత స్టడీస్ చేసిన తర్వాత ఆ యొక్క పిల్లాడి వల్ల, ఆ స్టడీస్ వల్ల, ఆయన సాధించిన విజయాల వల్ల, జాబ్ రావడం వల్ల, గవర్నమెంట్ జాబ్ రావడం వల్ల, మరి విధమైన బిజినెస్లోనూ గొప్పవాడు అవడం వల్ల ఆ తల్లిదండ్రులకు ఆ యొక్క పిల్లవాడి వల్ల, ఆ పిల్లవాడిని పెంచి పెద్ద చేసినందుకు అట్టి గౌరవము, అట్టి ప్రభావము అతనికి వాళ్ళ తల్లిదండ్రులకు ధరింపజేయబడతాయి. మీన్స్ వారు పొందుకున్న వారు అవుతారు, వారు మహిమను పొందుకున్న వారు అవుతారు. ఆ పిల్లవాడిని పెంచి పెద్ద చేసినందుకు గాను, ఆ పిల్లవాడు చదివి అట్టి జాబ్ అయినా కానీ చేసినందుకు గాను, మా పిల్లవాడు చేశాడు, మా పిల్లాడి చేస్తున్నాడు, జాబ్ చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు, ఇన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు అంటే అంత జ్ఞానం అంతా తల్లిదండ్రుల ద్వారా వచ్చింది. అందుకు గాను ఆ యొక్క రెస్పెక్ట్ వారికి పొందుకుంటారు. అలాగనే దేవుడు కూడా తన యొక్క రక్షణను నీకు ఇవ్వడం వల్ల, దేవుడు తన యొక్క రక్తాన్ని నీకు పెట్టి తన యొక్క రక్తం ద్వారా నిన్ను పరిశుద్ధపరచబడడం వల్ల పరలోకానికి నువ్వు వెళ్తావు. అలా నీ రక్షించడం వల్ల నీ ద్వారా తనకు మహిమ పొందుకుంటాడు. నన్ను నమ్ముకున్న బిడ్డ, యేసుక్రీస్తుని నమ్ముకున్న వారు అనేసి నీ ద్వారా వచ్చే మహిమ అంటే నీవు పొందుకున్న ఘనత వల్ల అతని తండ్రిగా ఎంచబడతాడు యేసుక్రీస్తు గారు. అతనికి గౌరవం, ప్రభావములు వస్తాయి. దేవుడు అలా నీలో తన నామాన్ని ఘనపరుచుకుంటాడు. దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. అలా జాబ్ ఇచ్చి, బిజినెస్లో దీవించి నిన్ను అత్యధికంగా ఘనపరుస్తాడు. అలా తను ఘనత పొందుకుంటాడు, గొప్ప మహిమను పొందుకుంటాడు నీలో.